తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేసి తన కుటుంబాన్ని సైతం పార్టీ కోసమే పణంగా పెట్టి అయినా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పదవులు ఇవ్వకున్నా కానీ పార్టీ కోసం పార్టీ మీద ప్రేమ కొద్దీ పనిచేస్తున్న ఏకైక వ్యక్తి. రేపటి పొద్దుకు ఊపిరోసిందో, పేదొల్ల పెదవుల్ల నవ్వుల తిందో, హద్దులు దాటిన సేవ చేసిందో, త్యాగాల జెండ భుజానికెత్తి తరులుతున్నాడే, గుండె నిండో జెండా నింపుకున్నోడే, తెలంగాణల నికాసైనోడే. మర్క సతీష్ కుమార్ గారు ఫ్యామిలీలల్లా తల్లిదండ్రులు ఒక పార్టీలో ఉంటారు, కొడుకులు ఒక పార్టీలో ఉంటారు, ఒక్క ఇంట్లోనే 3-4 పార్టీలు ఉంటాయి కదా. అంటే మీకు ఆ ఉద్దేశం రాలేదు ఎప్పుడు కూడా ఇట్లా నేను వేరే పార్టీకి వెళ్ళాలని చెప్పి? స్వార్థం కోసం, స్వలాభం కోసం ఆలోచించేవారు. హైదరాబాద్లో జరిగినటువంటి మీటింగ్లో మర్క సతీష్ కుమార్ పార్టీ మారుతున్నట్లు వచ్చినటువంటి వార్తలు ఎంతవరకు నిజం? పార్టీ అనేది ఒకవేళ మదన్ మోహన్ గారు 1 నెల 2 నెలలు బతికింటే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అక్రమాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు బయట పెడతామన్నారు. ఇంతవరకు ఒక్కటి పెడతలేరు. ఎందుకు? ఆస్తులు సంపాదించుకున్నారు వీళ్ళు. హరీష్ రావుకి మంత్రి పదవి ఇస్తేనే సిద్దిపేట అనేది అభివృద్ధి జరిగింది. హరీష్ రావు వచ్చిన తర్వాతనే సిద్దిపేట మొత్తం ఒక అద్దాల మీడలాగా జరిగిందని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులైన ప్రజలు కూడా అంటున్నారు. సిద్దిపేట అభివృద్ధి కొమ్మడి చెరువు మీద లైట్లు పెట్టడం కాదు. మంత్రుల ముందటనే ఈడున్నటువంటి నాయకులు కొట్టుకుంటారు కదా. ప్రతి పార్టీలో కూడా గ్రూపులు అనేది సహజం. స్థానిక ఎన్నికలల్లో 99% బీఆర్ఎస్ పార్టీ నాయకులను గెలిపించుకుంటాము అని వాళ్ళు సవాల్ చేస్తారు డైరెక్ట్. అధికారం కోల్పోయి సుమారు 18-19 నెలలు వస్తున్నా కానీ వీరు ఇంకా అధికారంలో ఉన్నట్టే అనుకుంటున్నారు. నమస్తే. ఈరోజు మన గెస్ట్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేసి తన కుటుంబాన్ని సైతం పార్టీ కోసమే పణంగా పెట్టి అయినా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పదవులు ఇవ్వకున్నా కానీ పార్టీ కోసం పార్టీ మీద ప్రేమ కొద్దీ పనిచేస్తున్న ఏకైక వ్యక్తి అది సిద్దిపేట గడ్డ మీద నుంచి మర్క సతీష్ కుమార్ గారు. తనతోని మనం ఉన్నాము. ఈరోజు తన జీవిత చరిత్ర గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే. అన్న నమస్కారం అండి. బాగున్నారా అన్న? బాగున్నామన్న. తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ఎక్కువ మొత్తంలో కృషి చేశారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. కానీ మీ కుటుంబం మొత్తం పార్టీ కోసమే ఇట్లా పని చేయడానికి గల కారణం ఏంటిదన్న? అందరికీ నమస్కారం. మా తల్లిదండ్రులు నేను పుట్టకముందు కూడా దేశానికి స్వాతంత్రం వచ్చే పోరాటంలో కూడా మా తాత, మా నాన్నగారు, మా అమ్మ వాళ్ళ నాన్న కూడా ఫ్రీడమ్ ఫైటర్. వాళ్ళ నుండి నేర్చుకున్నది ఒకటే, దేశం కోసం, దేశ ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ జీవితం మనం ఎంతో వారికి రుణపడి ఉన్నాము. ఎందుకంటే దేశాని కోసం, దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం వారి కుటుంబం ప్రాణాలు కూడా అర్పించింది. నెహ్రూ గారు అయితే బహుశా నాకు తెలిసి నేను చదివిన ఆయన పుస్తకాలు, ఆయన జీవిత చరిత్ర 14 దేశాలకు అప్పించే కుటుంబం రాజకుటుంబం వారిది. అలాంటిది దేశం బాగుపడాలని, దేశానికి స్వతంత్రం వచ్చాక ఒక గుండు పిన్ను కూడా తయారు కాని పరిస్థితిలో ఉన్నటువంటి మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దాలని ఆనాడే కలలు కన్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆశయాలు మా తాతగారు, మా నాన్నగారు, మా అమ్మగారు కాంగ్రెస్ పార్టీ కోసం ఆనాటి నుండి, అంటే బహుశా నేను పుట్టలే అప్పుడు, వాళ్ళు చెప్పింది ఇప్పటికీ నా శ్వాస ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఈ జీవితం అంకితం చేస్తారు. అంటే కొంతమంది ఫ్యామిలీలల్లా తల్లిదండ్రులు ఒక పార్టీలో ఉంటారు, కొడుకులు ఒక పార్టీలో ఉంటారు, ఒక్క ఇంట్లోనే 3-4 పార్టీలు ఉంటాయి కదా. అంటే మీకు ఆ ఉద్దేశం రాలేదు ఎప్పుడు కూడా ఇట్లా నేను వేరే పార్టీకి వెళ్ళాలని చెప్పి? రాదు. ఎందుకంటే స్వార్థం కోసం, స్వలాభం కోసం ఆలోచించేవారు, పదవుల కోసం పాకులాడేవారు వారికి ఉంటాయి కావచ్చు. మా కుటుంబంలో ఏనాడు కూడా మా గురువర్యులు అనంతుల మదన్ మోహన్ గారు
స్వర్గీయ అనంతుల మదన్ మోహన్ గారు 6 పర్యాయాలు సిద్దిపేట గడ్డపై మెదక్ జిల్లా మొత్తం కాంగ్రెస్ కంచుకోటగా ఒక ఇందిరాగాంధీకి పెద్ద కొడుకులా పేరు తెచ్చుకున్నటువంటి స్వర్గీయ అనంతుల మదన్ మోహన్ గారికి శిష్యునిగా, ప్రియ శిష్యునిగా నేను పేరు తెచ్చుకున్నానంటే ఈ జీవితానికి అది చాలు. ఎందుకంటే ఆ గొప్ప మహనీయుడు ఆయన స్వయాన మన దేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారు సంగారెడ్డిలో జరిగిన సభలో నాకు 2 కొడుకులు కాదు, నా పెద్ద కొడుకు మదన్ మోహన్ జీ అని సంబోధించింది అంటే ఆయన దగ్గర నేను ఒక శిష్యునిగా ఉన్నానంటే అది అందరికీ తెలుసు. ఆయన ఎవరిని కూడా అరే రారా అని పిలవకుంటే ఐజీలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా అంటే రారా పోరా అంటే పడరు అధికారులు. కానీ మదన్ మోహన్ గారు అరే అనుకుంటే తన మనిషి కాదు అనుకుని వారంట. అది ముఖ్యమంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆయన గురించి ఆయన లాంటి వ్యక్తులు దేశంలో, నాకు తెలిసి ప్రపంచంలో సిగరెట్ బుర్ర మీద కానీ జస్ట్ ఒక వైట్ పేపర్ ఇంత ముక్క దొరికితే ఒక కన్సిడర్ ఈ పిల్లవాడి కుటుంబం బాగుపడుతుంది, ఉద్యోగాలు ఇస్తే వారి కుటుంబం బాగుపడుతుందని ఒక కలెక్టర్కు, ఓ మినిస్టర్కు అధికారంలో ఉన్నా లేకున్నా వేరే స్టేట్లో అయినా సరే ఒక్క సంతకం పెట్టి పంపిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు సుమారు 12,000 మందికి ఉద్యోగాలు ఇప్పించిన చరిత్ర మదన్ మోహన్ గారి. అలాంటి మదన్ మోహన్ గారికి ఒక శిష్యునిగా వారి కుటుంబంలో ఆయనకు కొడుకులా నన్ను చూసుకునేవాడు. ఎంతమంది ఉన్నా కానీ ఫస్ట్ నన్ను అడిగేవాడు. ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ఇక్కడ గతంలో ఏం అడిగినరు ప్రజలు, మనం చేసినామా లేదా, ఆ ఊర్లో పోయేవారికి ఆ పని చేసి పెడుతుండే. అలాంటి వ్యక్తి బహుశా ఈ కాలంలో పుట్టడేమో. మళ్ళీ మదన్ మోహన్ గారే పుట్టాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. రైట్ అన్న, మీరు పార్టీ గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హైదరాబాద్లో జరిగినటువంటి మీటింగ్లో మర్క సతీష్ కుమార్ పార్టీ మారుతున్నట్లు వచ్చినటువంటి వార్తలు ఎంతవరకు నిజం? పార్టీ అనేది నా శ్వాసం ఉన్నంత వరకు మారను. ఆ రోజు వచ్చినటువంటి వార్త ఎంతవరకు నిజం? నిజం కాదు. ఎందుకంటే మదన్ మోహన్ గారి శిష్యునిగా ఆయన తెలంగాణ ఉద్యమానికి యూనివర్సిటీలో నీ పాత్ర పోషించాలి, నువ్వు ఎంఏ చేసినావు, స్టూడెంట్స్ నీ వైపు ఉంటారు, గౌడ్ హాస్టల్, రెడ్డి హాస్టల్, వెల్మా హాస్టల్, పద్మశాలి హాస్టల్లో, ఎన్ఎస్ఐ నుండి, యూత్ కాంగ్రెస్ నుండి హైదరాబాద్లోనే ఉన్నా నేను. సుధీర్ కుమార్, సుధాకర్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ఎన్ఎస్ఐ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జాయింట్ సెక్రటరీగా పనిచేసిన అనుభవం. పొన్నం ప్రభాకర్ అన్న గారు ఇప్పుడు మినిస్టర్ గారు ఉన్నారు. ఆయన గారికి మదన్ మోహన్ గారు చెప్పగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నాకు ఎన్ఎస్ఐ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఇచ్చి ఢిల్లీకి తీసుకెళ్ళిండు. మొట్టమొదటిసారిగా విద్యార్థి దశలోనే ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళి రైలు రోకో కార్యక్రమాలు కానీ చాలా కార్యక్రమాలు చేసినాం. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు మదన్ మోహన్ గారికి ప్రియ శిష్యుడు. మదన్ మోహన్ గారు ఎవరు అంటే ఆయనకు తెలుసు ఇక్కడ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ నుండి ఫస్ట్ ఎవరు చేస్తారంటే నా మార్క సతీష్ చేస్తాడని అందరికీ తెలుసు. నాకంటూ మా అమ్మగారు కానీ, మా నాన్నగారు కానీ, మదన్ మోహన్ గారు కానీ, శ్యామ్ మోహన్ సార్ గారు కానీ ఒకటే చెప్తుండే, ఎవరి కోసం ఆలోచన చేయద్దు, పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం, పార్టీ ఏఐసిసి కానీ పిసిసి కానీ ఆ లైన్ ఏదైతే ఇస్తుందో అది దాటకుండా నడిచినప్పుడే నువ్వు నిజమైన ఒక కాంగ్రెస్ సైనికుని అంటారు. పదవుల కోసం, ఈ డబ్బుల కోసం ఆశపడద్దు. ఇప్పుడు స్టిల్ నిన్న కూడా మా సార్ మాట్లాడాడు, శ్యామ్ మోహన్ సార్ గారు నాకు తండ్రి లాంటి వారు, మదన్ మోహన్ సార్ తమ్ముడు. ఆయన డిసిప్లిన్ కమిటీ మెంబరు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వైస్ చైర్మన్గా పనిచేస్తుండు. ఆయన లాంటి మేధావులకు ఒక శిష్యునిగా, ఎందుకంటే అనుభవం వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, మా నాన్న ఏజ్ వాళ్ళు అలాంటి వారు కూడా నేను చిన్నోనైనా కానీ నాకు అన్ని సలహాలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజలలో ఇంకేం చేయాలని అనునిత్యం 2 రోజులకు ఒకసారి ఒక 10 నుండి 20 నిమిషాలు ఖచ్చితంగా అడుగుతాడు. ఆయన నాకు ఈ పని చేయని అడుగుతాడు. ప్రజలు, తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, ఇక్కడ ఉన్న వారికి ఇంకేమైనా కష్టాలు ఉన్నాయా, ప్రభుత్వం నుండి ఇంకేమైనా ప్రెషర్ చేపియాలా, ఈ పథకాలు అందుతున్నాయా లేదా అని నిన్న కూడా అడిగాను. వస్తుంటాయి పోతుంటాయి నాన్న,
ప్రభుత్వం పని చేస్తుంది, నాయకులు పని చేస్తురా లేదా అని కూడా అడుగుతుంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి మళ్ళీ మూడోసారి ఎలక్షన్ వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మర్క సతీష్ కుమార్ ఏ పదవి ఆశిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి? సిద్దిపేట సుడా చైర్మన్గా, సిద్దిపేట జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి తనది తాను ఎవరు చెప్పుకున్నా కానీ ఏదో సెల్ఫ్ డబ్బా అనుకుంటారు. కానీ అంటే మర్క సతీష్ కుమార్ కుటుంబం మొత్తము కాంగ్రెస్ పార్టీకి అంకితంగా పని చేసింది, కానీ ఇంతవరకు అసలు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. అంటే మర్క సతీష్ కుమార్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి అధిష్టానం ఎందుకు గుర్తించలేకపోతుంది? గత 4 పర్యాలుగా ఎమ్మెల్యే టికెట్గా కూడా అభ్యర్థించాను, మదన్ మోహన్ గారి శిష్యునిగా. అంత పెద్ద మంత్రులతోని, అంత పెద్ద నాయకులతోని సిద్దిపేట నుంచే ఏ నాయకుడినైనా మర్క సతీష్ గారు పోయి డైరెక్ట్ కలుస్తారు. అంత ఒక కెపాసిటీ ఉన్న నాయకుడికి అసలు పార్టీ ఇంతవరకు ఎందుకు గుర్తించలేకపోతుంది? ఆ కారణం ఏంటిది అసలు? అది అధిష్టానికి తెలియాలి. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, నేను ఏనాడు కూడా నాకు ఈ పదవి కావాలని ఏ రోజు కూడా అడగలేదు. సీతారెడ్డి మేడం గారు, మదన్ మోహన్ సార్ ఉన్నప్పుడైతే ఆయన బ్రతికున్నంతకాలం ఆయనకు శిష్యునిగా ఉండేదాన్ని. ఎందుకంటే నేను ఒక కౌన్సిలర్ కాకున్నా కానీ ఇప్పుడున్న కరీంనగర్ రోడ్ గల డబుల్ బెడ్రూమ్ల ప్లేస్లో 3,886 ఇండ్ల పట్టాలు ఇప్పించింది శ్రీమతి గీతారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు మా జిల్లా మంత్రులుగా ఉండే. మాకు సంబంధించిన అర్హులైన వారందరికీ పట్టాలు ఇప్పిస్తే ప్రభుత్వం పోయాక మళ్ళీ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని పట్టాలు గుంజుకున్నాడు మాజీ మంత్రి వారి. కానీ నా ఈ 3 వార్డులలో నాకు సంబంధించిన ఈ వార్డులు, నేను ఎక్కడైతే ఆర్గనైజేషన్ ఎక్కువ చేస్తానో అక్కడ పట్టాలు వాపస్ ఇప్పియాలి. మీరు ఇల్లు కట్టుకోవాలి, ఈ ప్లేస్ ఎవరికి ఇవ్వదని కూడా ఖరాఖండిగా చెప్పిన అప్పుడున్న మాజీ మంత్రి హరీష్ రావు గారికి. ఇప్పుడున్న అక్కడ ఉన్న యాదవ్ సంఘం ముందట ఉన్న ఇల్లు కూడా ఈ వీధి ప్రజలే. ఎందుకు చెప్తున్నానంటే చాలా పేద ప్రజలు ఉన్నారు ఈ బ్యాక్వర్డ్ ఏరియా. ఈ పార్పల్లి స్ట్రీట్, బారా ఇమాం, నాసర్పుర, అంబేద్కర్ నగర్, ముర్షద్ గడ్డ, నిజమైన అర్హులైన వారందరికీ ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్నా కానీ, నేను పార్టీ అధికారం లేకున్నా కానీ అధికారులు ఖచ్చితంగా ఆయన ఒక సిస్టంలో ఉంటాడు, ఖచ్చితంగా అర్హులైన వారికే లిస్ట్ తెస్తాడని కూడా డబుల్ బెడ్రూమ్లో కూడా ఒక 22 మందికి ఇప్పించినాను. అవకాశం వస్తుంది, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుందని పెద్దలు చెప్పారు. సమయం అనేది కుటుంబం మొత్తము పార్టీకి అంకితం అవుతున్నా కానీ ఇంతవరకు సమయం అనేది రావడం లేదు. నేను చెప్తున్నాను కదా, ఈసారి మాత్రం ఖచ్చితంగా పార్టీ కోసం, పార్టీ భవిష్యత్తు కోసం మదన్ మోహన్ సాబ్ ఉన్నప్పుడు ఎలాగైతే కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేనో నా భుజస్కంధాలపై వేసుకొని పదవి వస్తే ఇంకా చురుగ్గా, మదన్ మోహన్ గారు చనిపోయి దాదాపు 27 ఇయర్స్ అవుతుంది, అయినా కానీ సిద్దిపేట జిల్లాలో మేము జయంతి ఉత్సవాలు కానీ, వర్ధంతి కార్యక్రమాలను కానీ, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలు, బట్టల పంపిణీ, చీరల పంపిణీ, హాస్టల్లో విద్యార్థులకు వారి అడిగిన విధంగా మాకు ఈ బట్టలు కొనియాలి, లేకపోతే షూ కొనియాలి, వాళ్ళు ఏది అడిగితే అది ఖచ్చితంగా నా సొంత డబ్బులతోని 100% ఇస్తాను. అంటే మర్క సతీష్ కుమారు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఈ కార్యక్రమాలు చేయడానికి అసలు ఈ డబ్బులు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే మా తాతగారి ఆస్తి మా నాన్నకు వచ్చేది. మా నాన్నగారి ఆస్తిని దాదాపు నాకు తెలిసిన నుండి ఒక 8 ఎకరాలు నేనే అమ్మిన. ల్యాండ్స్ అమ్ముకుంటా ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ మిమ్మల్ని ఇంతవరకు హైకమాండే గుర్తిస్తలేదు. ఒకవేళ మదన్ మోహన్ గారు 1 నెల 2 నెలలు బతికుంటే, రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇచ్చారు, ఆయన 1 నెల బతుకున్నా కానీ నేను స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ ఖచ్చితంగా అయ్యేవాడిని. ఎందుకంటే నాకు మేడం గారు, గీతారెడ్డి అమ్మగారు నన్ను తీసుకువెళ్ళి డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి చెప్పింది,
రాష్ట్రం మొత్తంలో వెతికినా దొరకడు, పార్టీకి ఒక సైనికుని వాళ్ళకి పనిచేస్తాడు అని నా ఆల్బమ్స్ రాజశేఖర రెడ్డి గారికి ఇస్తే 5 నిమిషాలు చూసేయండి. రాష్ట్ర కాంగ్రెస్ కావచ్చు, పెద్దలు ఏ లైన్ అయితే ఇస్తారో ఆ లైన్ దాటకుండా నేటికి ఈ రోజుకే కాదు, నా శ్వాస ఉన్నంత వరకు కూడా ఎవరికి టికెట్ వచ్చిన పార్టీ ఏది చెప్తే అది చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు మర్క సతీష్ కుమార్ కి పదవి అనేది వస్తుందా అసలు? ఖచ్చితంగా నాకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. పార్టీ పెద్దలకు, రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జీలకు, ఇప్పుడు 2 ఇన్ఛార్జీలు వచ్చారు. ఇప్పుడు మేడం గారికి వచ్చిన మొదటి రోజే ఇచ్చాను, నా రిజ్యూమ్ ఇచ్చాను. కాదన్నా, ఇప్పుడు ఒక్కొక్కరు పార్టీలు మారుతూ ఉంటారు. ఆ పార్టీలు మారిన వాళ్ళు ఏదైనా పదవి కోసమే పార్టీ మారుతారు. పదవి కోసం పార్టీ మారి పదవి రాకపోతే మళ్ళీ వాళ్ళ సొంత పార్టీలకే వెళ్ళిపోతారు. అంతా ఈ సిచ్యువేషన్, ఈ రాజకీయంలో మీరు ఇదే పార్టీ పట్టుకుని ఏలాడుతూ ఉండడము అంటే మీకు ఇబ్బంది అనేది అనిపించలేదా? ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నా తుది శ్వాస ఉన్నంత వరకు, కట్టే కాలే వరకు అంటారు కదా, పార్టీ మారేది ఉండదు. అదే పార్టీ నీకు ఏం చేస్తలేదు కదా. చేసినా చేయకున్నా నా ఈ జన్మ కాంగ్రెస్ పార్టీకి అంకితం. ఒకవేళ నేను నమ్ముకున్న నాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, వారు ఎట్లా చెప్తే అట్లనే నడుస్తా. నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన. ఇప్పుడు మీరు పార్టీ నుంచి పదవి ఆశిస్తున్నా, కంపల్సరీ సార్ నాకు వస్తుంది అని అంటున్నారు. ఇదే ఇంటర్వ్యూలో చెప్తున్నా మీకు ఈ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 100% మీకు పదవి వస్తుందా? 100% వస్తుంది. వస్తుందా? వస్తుంది. ఒకవేళ పదవి రాకపోతే? రాకుంటే నేను వాళ్ళు చెప్పినట్టు వింటాను పెద్దలు. ఇవన్నీ ఫోటోలు ఉన్నాయి అన్న. ఇవన్నీ ఏ సంవత్సర కాలం నుంచో ఇవన్నీ ఫోటోలు ఉన్నాయి. ఇంత ఏది ప్రత్యేక తెలంగాణ సారథి, ఇవన్నీ ఫోటోలు మీ దగ్గర ఉన్నాయి అన్న. ఇవన్నీ కూడా నా విద్యార్థి దశ నుండి, ఎన్ఎస్ఏ నుండి, యూత్ కాంగ్రెస్ నుండి, ఇవన్నీ ఫోటోలు ఉన్నాయి అన్న. తెరస కాంగ్రెస్ రాగడ ఇవన్నీ ఇన్ని ఉన్నాయి మీ దగ్గర. మీరు ఇంత కష్టపడ్డారు, ఇంత కష్టపడ్డా కానీ ఇంతవరకు మిమ్మల్ని పార్టీ గుర్తించకుండా కానీ మీరు అదే పార్టీ పట్టుకుని వేలాడుతా అని అంటున్నారు. అంటే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంది కదన్నా. వేరే పార్టీలకు పోతే పదవులు కూడా వస్తాయి కదా. పార్టీ మారితే పదవులు వస్తాయంటే పదవుల కోసం ఏదో డబ్బు ఉంది కదా, ఒక 1 year 2 years అయింది, నేను ఏదో మాట్లాడితే ఏదో జనాలకు చేస్తానంటే హైకమాండ్కి తెలుసు ఎవరు వస్తారు, సిద్దిపేట ఎవరు రాజకీయాలు చేస్తారు, వారి గురించి ఎవరి గురించి మాట్లాడ. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుంటుంది. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మహేష్ కుమార్ గౌడ్ అన్నగారిని, పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నగారిని, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నగారిని, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో గత 35-37 సంవత్సరముల నుండి పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం ఎన్ని కష్టాలైనా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కానీ జంకకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని సిద్దిపేట గడ్డపై మీరు ఇచ్చిన పిలుపులను విజయవంతం చేస్తూ వస్తున్నా. ఈసారైనా అన్ని రంగాల నుండి, అన్ని ఇంటెలిజెన్స్ వర్గాల నుండి, కలెక్టరేట్ నుండి, ఇంకా మీకు ఏమైనా సంబంధాలు ఉంటే ఏ అధికారిని అడిగినా, ఏ రాజకీయ పార్టీలను అడిగినా సరే మార్క సతీష్ ఎలిజిబుల్ పర్సనా కాదా అనేది తెలుసుకొని ఈ అవకాశం నాకు ఇస్తారని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మంత్రులందరికీ, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అప్పీల్ చేస్తున్నా. పార్టీకి పూర్వ వైభవం తెచ్చి తీరుతానని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తారు. రైట్ అన్న, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ చేసినటువంటి అక్రమాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు బయట పెడదామన్నారు. ఇంతవరకు ఒక్కటి పెడతలేరు. ఎందుకు? రాష్ట్ర వ్యాప్తంగా పక్కన పెట్టారన్న, సిద్దిపేటలో జరిగినటువంటి డబుల్ బెడ్రూమ్ల అక్రమాలైనా, ఏదైనా అక్రమాలు జరిగినాయి, ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎందుకు బయట పెడతారు? ఎన్నో ప్రెస్ మీట్ల ముందట ఇవాళ ప్రెస్ మీట్ ఇస్తే 4 రోజులలో జరిగిన అక్రమాలు బయట పెడతాము, కలెక్టరేట్ లో కంప్లీట్ చేసినాం, కలెక్టర్ చూసుకుంటారని చెప్తారు. కలెక్టర్లు మారుతున్నారు కానీ ఇక్కడ జరిగిన అక్రమాలు మాత్రం ఇంతవరకు బయటకు వస్తలేవు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు చాతనైతే లేదా? నిన్ననే వీడియో తీసిన, సిద్దిపేట చుట్టూ చెట్లు నరికేసారు. నేను ఒక 10 అప్లికేషన్లు ఇచ్చిన మున్సిపల్లో, కలెక్టర్ ఆఫీస్లో. కార్బన్ డైఆక్సైడ్ ఇడిసే చెట్లను నాటడం వల్ల
ప్రజల ప్రాణాలతో చెలగాడుతున్నటువంటి ఈ చెట్లు మాకొద్దు బాబు, పిల్లల భవిష్యత్తు, వాళ్ళ కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి, వాళ్ళ శ్వాస వ్యాధులు వస్తున్నాయి అని మొరబెట్టుకున్న అప్లికేషన్ దరఖాస్తులు కూడా కలెక్టరేట్లో చూపిస్తాము. రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి, మున్సిపల్లో ఇచ్చాము. నేను పెట్టిన మెసేజ్ కూడా నిన్నగాక మొన్న కమిషనర్ గారికి పెట్టిన. గవర్నమెంట్ హాస్పిటల్ ముందు మొత్తం చెట్లను కోట్ల రూపాయలండి ప్రజాసొమ్ము, ప్రజాధనం వృధా చేసిండు హరీష్ రావు. ఉద్యమం జరిగింది, ఆస్తులు సంపాదించుకున్నారు వీళ్ళు తెలంగాణ ఉద్యమం పేరిట. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపాదించుకోలే. ఆస్తులు సంపాదించుకున్నారు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. కానీ అక్రమాలు కూడా జరిగినాయి. ఆ జరిగిన అక్రమాలను బయట పెట్టట్లేదు. అధికారుల నిర్లక్ష్యం కొంచెం ఉంది. ఎస్, గవర్నమెంట్ మీద ఉంది కదా. నేను చెప్తున్నాను, మంత్రుల దృష్టికి తేవడం జరిగింది. అటు బీఆర్ఎస్ పార్టీ అయినా, అటు కాంగ్రెస్ పార్టీ అయినా, అటు బీజేపీ పార్టీ అయినా పైన మాత్రమే రాజకీయ నాయకులు తిట్టుకుంటారు, కానీ లోపల మొత్తం దోస్తానే రూమ్లో వేసి వీళ్ళందరినీ తాళం వేసి పెడితే లోపల అందరు మంచి కలిసి కూర్చొని బంగారు పల్లెలో అన్నం తింటారు అంటారు. ఇది ఇంతవరకు ఇది నిజం చేస్తారు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలన్నింటినీ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారెంటీలు అమలు చేసి ఒక రెడ్డి అయి ఉండి, ఇట్స్ గ్రేట్ శ్రీ రేవంత్ రెడ్డి గారు. మీకు మా బీసీల సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా మీకు శిరస్సు వంచి వందనాలు చెప్తున్నా. ఒక ముఖ్యమంత్రి రెడ్డి అయ్యుండి బీసీ రిజర్వేషన్ బిల్ పాస్ చేయించి రాష్ట్రపతికి పంపిండంటే అది ఆషామాషి విషయం కాదు. ఎన్ని కష్టాలను చూసిండో. ఆయన సొంత బిడ్డ పెళ్లి కూడా చూడకుండా చేసిన కకృతి నా కొడుకు రాజకీయాలు చేసి అరెస్ట్ చేయించి ఆయన తట్టుకోలేక ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఏదైనా న్యాయం జరగాలంటే అందరికీ జరగాలి. ఒక చింతమడక గ్రామంలో ఇంటికి ప్రతి ఒక్కరికి 10 లక్షలు ఇవ్వడం అనేది ఎంతవరకు దళిత బంధు పేరు మీద దళితులకు కూడా 10 లక్షలు ఇచ్చింది కదా కేసీఆర్. వాళ్ళ కార్యకర్తలకు, వారికి భజన చేసేటోళ్లకు దళిత బంధు చింతమడకలాగా ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు. కానీ నిజమైన అర్హులైన వారందరికీ ఇప్పుడు మోసం చేసి అందుకే ప్రజలు తిరస్కరించరు. రాజకీయాలు ఎదుగుదలలు పార్టీలు మారుతుంటారు, అది వాళ్ళ వ్యక్తిగతం. మీరు అడిగిన దానికి నేను ఏం చెప్తున్నా అంటే, రాజకీయం చేయడం అనేది ప్రజల కోసం చేయాలి, ప్రజల సంక్షేమం కోసం చేయాలి. ఇప్పుడు ఏదైతే మీరు ఇందిరామిల్లు ఇస్తారో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేసినట్టే మీరు కూడా చేస్తున్నట్టు కదా. అంటే మీ భజన కాంగ్రెస్ పార్టీ భజన చేసిన వాళ్ళకే మీరు కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజావాణి పెట్టి, ప్రజా దర్బార్ పెట్టి దరఖాస్తుల స్వీకరణ పెట్టిండు. ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో దరఖాస్తులు పెట్టి ఈరోజు కూడా అట్టి దరఖాస్తు స్లిప్పును మీ సేవలో కానీ కలెక్టరేట్లో పోతే నాకు ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే ఖచ్చితంగా ఇల్లు వచ్చి తీరుతుంది. కార్యకర్తలకు కాదు, ఏదో ఇంట్లోనే కాదు, అది దరఖాస్తు రూపంలో ఎవరికైతే రిసిప్ట్ ఉంటుందో కార్యకర్తలకు కాదు, ఏదో ఇంట్లోనే కాదు, అది దరఖాస్తు రూపంలో ఎవరికైతే రిసిప్ట్ ఉంటుందో. మంత్రుల ముందటనే ఈడున్నటువంటి నాయకులు కొట్టుకుంటారు కదా వాళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ గ్రూప్ రాజకీయాలకు ఈ కొట్టుకోవడానికి పనిచేస్తుందా? కాంగ్రెస్ పార్టీలో అనుభవం ఉన్నవారు ఏనాడైనా సిద్దిపేటలో కొట్లాడుకున్నారా? రీసెంట్గా ఈ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ వివేక్ వెంకటస్వామి గారి ముందటనే గజ్వేల్లోనే జరిగింది కదన్న ఇన్సిడెంట్. ఎస్సీ సెల్ విభాగం విజయ్ కుమార్ పై దాడి జరిగింది అంటున్నారు. అది కేసులు కూడా పెట్టడం జరిగింది. అంటే అది ఒక పార్టీ, రూలింగ్ పార్టీ, నార్మల్గా రూలింగ్ పార్టీ అంటే ప్రతి దాంట్లో ఉంటాయి గ్రూప్ రాజకీయాలు, ఉండవు అని కావు. ఏదో పదవుల కోసమో దేనికోసమో గొడవలు జరుగుతాయి. ఒక మంత్రి అనేది, ఒక మంత్రి తెలంగాణ రాష్ట్రానికి మంత్రి ముందటనే ఈ సంఘటనలు అన్నీ చేస్తూ ఉంటే దానిపైన కమిటీ వేసారు. మల్లు రవి చైర్మన్ ఒక 1 వీక్ బ్యాక్ వారి ఇద్దరిని పిలిపించి దాన్ని బాధ్యత అనంతుల శ్యామ్మోహన్ గారికి అప్పచెప్పడం జరిగింది. సిద్దిపేట నియోజకవర్గంలో
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద నామినేటెడ్ పదవులు ఒక 2-3 జిల్లాలకే ఆపారు. అందులో మెయిన్గా సిద్దిపేట నియోజకవర్గం ఒకటి, దుబ్బాక ఒకటి. దుబ్బాక అంటే పక్కన సిద్దిపేట నియోజకవర్గం. ఎందుకంటే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మీరు సామాన్య కార్యకర్త నుంచి మన పార్టీలో కొనసాగుతున్నారు. ఈ నామినేటెడ్ పదవులను 2 సంవత్సరాల కాలం దగ్గరికి వస్తున్నా ఎందుకోసం పూర్తి చేస్తలేరు? అంటే సీనియర్లు జూనియర్ల మధ్య విభేదాల, లేకుంటే ఇంకేదైనా పంచాయతీ ఉందా? నామినేటెడ్ పదవులు అనేటి పార్టీకి మాకు సంబంధించింది. వచ్చినా ఇచ్చినా పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ అభ్యర్థుల గ్రూప్ కోసం పనిచేయాలి. ఇప్పుడు నాకే వస్తుంది 100%. నేను నమ్మే నాయకులు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, నన్ను నమ్ముకున్న ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కానీ నీకు రావాలా సిద్దిపేటలో ఎవరికైనా అని ప్రతి పార్టీ వాళ్ళు రోజుకొక 100 మంది అడుగుతారు నన్ను. సిద్దిపేట జిల్లా కదరా, రాష్ట్రం మొత్తంలో నీకు రావాలంటారు. అది నాకు తెలుసు. కానీ ఏంటంటే హైకమాండ్ గుర్తిస్తుంది, ఆ నమ్మకం నాకుంది. స్థానిక ఎన్నికలైనా సరే, ఇటు మున్సిపల్ ఎన్నికలైనా సరే బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తాము, 99% బీఆర్ఎస్ పార్టీ నాయకులను గెలిపించుకుంటాము అని వాళ్ళు సవాల్ చేస్తారు డైరెక్ట్. అధికారం కోల్పోయి సుమారు 18-19 నెలలు వస్తున్నా కానీ వీరు ఇంకా అధికారంలో ఉన్నట్టే అనుకుంటున్నారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు. 100% కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 80% గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంటుంది. కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలకు, పార్టీ జెండా మోసిన వాళ్లకు టికెట్ ఇస్తే ఆ గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు నా వంతు కృషిగా నేను మొన్ననే మాటిచ్చిన. పార్టీ జెండా మోసిన వాళ్ళకి టికెట్ ఇవ్వాలని మైనంపల్లి అన్నగారికి కానీ, జిల్లా మంత్రివర్యులు ఇన్ఛార్జి కానీ, పొన్నమ్మన్నకు కానీ వాళ్ళు కూడా అదే అన్నారు. పార్టీకి లాయల్టీగా పనిచేసిన ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారు కూడా చెప్పారు, 15 సంవత్సరాలు ఎవరైతే పనిచేసిరో వారే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు, ఇటు మన సిద్దిపేట ప్రజలకు మర్క సతీష్ కుమార్ గారు చెప్పదలుచుకున్నది ఏమిటిది? సిద్దిపేట జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలను పాటిస్తూ మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు, మా జిల్లా మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, దామోదర్ రాజనరసింహన్న గారు, జగ్గారెడ్డి గారు, మా ఇన్ఛార్జు హరికృష్ణ గారు, వారు ఏదైతే పార్టీ కోసం, పార్టీ మనుగడ కోసం, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను అందే విధంగా చూసే బాధ్యులలో నేను ఒకడిగా, ఒక సైనికుడిగా ఏ పని అప్పచెప్పినా కానీ 100% లిఖితపూర్వకంగా ఏ గ్రామంలో తిరిగినా, ఎవరిని కలిసినా, ఏది చేయమన్నా పార్టీ కోసం చివరికి నా ప్రాణాన్ని పణం పెట్టమన్నా పెడతాను కాంగ్రెస్ పార్టీ కోసం. ఇది ఒకసారి కాదు, 100 సార్లు చెప్పమని చెప్తా. నా శ్వాస, నా ఊపిరి, నా ప్రాణం కాంగ్రెస్ పార్టీ. రైట్. ఏదైతే మర్క సతీష్ కుమార్ గారు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ కోసం నా కుటుంబమే త్యాగం చేస్తుంది, నేను కూడా త్యాగం చేస్తా. నాకు నామినేటెడ్ పదవి వచ్చినా రాకున్నా, రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా నేను పార్టీ కోసమే పని చేస్తా, నా శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతని మర్క సతీష్ కుమార్ గారు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో త్వరలోనే, ఇప్పటికీ కొన్ని పథకాలు అమలు చేసినాము, త్వరలో ఇంకా పథకాలు కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. చూస్తూనే ఉండని మన కర్తవ్యం. నేను మీ మేరుగు రాజేష్.